పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్, ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ టెన్స్ గురించి తర్వాత మాట్లాడొచ్చు. ఇంగ్లీష్ దంచి కొట్టాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. ఓ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. బా ఆప్. టెన్షన్ గా ఉందా? నాకెందుకు టెన్షన్? నీ ఇంగ్లీష్ చూసి మీ కిస్ మీ అంటే చేయకండి, ఇంగ్లీష్ చదవాలి. కన్ఫర్మ్ రట్టు చేయాలి. చేస్తా. వీళ్ళ ఇంగ్లీష్ ధాన్యలక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఇందులో చిన్న చూపు ఏముంది? ఎప్పుడు పెట్టినా నీతో వేరు కుంపటి పెట్టించినా అంతా నీకోసమే కదా. నీ గురించి నాకు బాగా తెలుసు. నాకు లాభం వస్తే మోసుకు రాలేదు. నువ్వు షాక్ అయ్యే వార్తని నా చెవులారా విని కళ్ళారా క్లారిటీ వచ్చింది. ఆస్తిని కరిగించి బంగారు నాణాలుగా మార్చేశారా? అమెరికా వెళ్ళాలి, నాకు ఎక్కువ టైం కూడా లేదు. నాతో చెప్తావు. నీ మాటలు విని నేను వెళ్ళి అందరి ముందు వాళ్ళు మనకు దొరకలేదని మూడోసారి వదిలేస్తే అప్పుడు నిజంగానే వాళ్ళు పారడానికి చేసుకుంటున్న ఏర్పాట్లనైతే మనం ఆపుదాం. ఆ తర్వాత వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవడానికి 3 నెలలు టైం అడిగారు కదా. చేయడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయిగా. వాటిని నమ్ముకుంటే ఎక్కువగా రెచ్చగొట్టే పనులు చేయకుండా వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకో. బయట పెట్టాలి. హలో హలో సార్, నా పేరు సతీష్. పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఫోన్ చేశాను. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఉంటావని నీకెవరు చెప్పారు? నిన్న జరిగిన వేలంపాట్లో వచ్చిన అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎవరు చెప్తారు? స్వప్న ఉందిగా, తను మేనేజ్ చేస్తుందిలే. పోతుంది. వస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? నడవకపోతే ప్రాబ్లం. నా ప్రాబ్లం ని కూడా నువ్వే సాల్వ్ చేయి. నేనేదో మాట వరుస కన్నానే. ఇటు వస్తాడు. అతనికి ఈ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ ఇవ్వు. తీసుకుని వెలిగింది ఏమీ లేదులే అక్క. అతను వస్తే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చే చాలు. ఇదిగా లాక్కోవడం ఎందుకు? అడిగితే ఇవ్వవుగా. ఈ కావ్య చెక్ ఇచ్చినప్పుడు తప్పు చేశాను. మళ్ళీ అలాంటి తప్పు ఇంకొకసారి టైప్ నువ్వు. నీలాంటి దానికి ఇలాంటి అనుకున్నావా? కాసేపట్లో బ్రోకర్ వస్తాడుగా, వాడితోనే అన్ని తెలుసుకుంటా. వస్తే సార్. రావయ్య నవయువ కవి నీది. పైగా నేను రాయమన్నది ప్రేమ పాట. మీ వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పిన క్షణాలు అన్నీ గుర్తు చేసుకుని రాసుంటావు. మంచి మంచి పాటలు రాస్తూ దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప రచయిత. అదిగో మన మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు. వేడివేడిగా ప్రేమ గీతాన్ని రాసి రచించి కాచి వడంచి అంతే. మొన్న మధ్య కరోనా టైంలో అయినా ఆ సందేహం నీకెందుకు వచ్చింది? చూడండి, రచయిత అనేవాడు ఉదయించే సూర్యుడు మనసు కాదుగా. 70 ఏళ్ల వయసులో కూడా వేటూరు గారు ఎన్నో యూత్ఫుల్స్ లో నాకు ఒక చిన్న సందేహం ఉంది సార్. ఇది పాట వినే వాళ్ళకి తప్పుగా అర్థమవుతుందేమో అని. సరే చెప్పండి, ఏంటి లైను? అలా ఎలా మారుస్తాం? అది మీరిచ్చిన చూలుగిట్టుగా ఉంటుంది కదా. ప్రేమ అనేది మనసుకు సంబంధించమంటారు, మళ్ళీ పదాలు మార్చమంటారు. అయినా ప్రేస్. ఇక నేను బయలుదేరుతాను. మంచిది. మీరు ఇందాక గురువు గారితో చెప్పింది కరెక్టే సార్. ప్రేమ ఈ పదం చాలా బాగుంది. వెరీ గుడ్. నీలో చాలా మంది. ఆయన ఎలాంటి పాట రాయగలడో ఆ మాత్రం గుర్తుపట్టలేనా? థ్యాంక్ యూ సార్. నిన్నటి నుండి ఇంగ్లీష్తో తెగ కుస్తీ పడుతున్నట్టున్నా. ఏం నేర్చుకున్నావేంటి? చిత్రం ఇంగ్లీష్ వచ్చో నేను తెలుసుకుంటాను. ఏంటి? నా డస్టిన్ డైమండ్. డాగ్ బైటింగ్, చెప్పల్ బైటింగ్. నీకు దండం పెడతానే. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా పర్వాలేదు. హలో. హాయ్ రాజ్, మీకే ఒక అవకాశం ఉంది రాజ్. ఏంటది? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ ని ఫాలో అవుతూ తెలిస్తే మేము ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. తప్పకుండా
మనం పడిన కష్టం ఊరికే పోదు. నాగారంటే నేనే. చెప్పండి, ఏం కావాలి? రాజుగా కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు మర్యాదలు ఇవ్వు చాలు. అతిథి మర్యాదల గురించి అవేం డాక్యుమెంట్స్? ఎవరెవరికి వీసా పాస్పోర్ట్ అప్లై చేస్తున్నారు? రాజ్ సార్కి, కావ్య మేడంకి. ఉంటాను. నాకైతే క్లియర్ గా అర్థమైంది, నీకే ఇంకా అర్థం కాలేదు. నేను రాజ్ కావ్య అమెరికా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అని. లేనిపోని అనుమానాలు సృష్టించొద్దు. అన్నయ్య, మీ కొడుకు కదా, ముందు నీకు 24 గంటలు ఎక్కడ చిచ్చు పెడదామనే ఆలోచనేనా? నువ్వు కావ్య కలిసి మన ఆస్తులతో పాటు ధాన్యలక్షల ఆస్తిని వాళ్ళ అనుమతి లేకుండా అమ్మే హక్కు నీకెవరిచ్చారు? మమ్మీ ఏం మాట్లాడుతున్నా? రాణిని మోసం చేస్తే తెలుసుకోలేమనుకుంటున్నావా?